राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जनरंजन यशोदनंदन व्रज जनरंजन यामुनतीरा वनचारी यामुनतीरा वनचारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय ओम कृष्णपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र श्री श्रीमद् भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं मूडव स्कंदं 29వ అధ్యాయం 7వ శ్లోకం श्री भगवानुवाच भक्ति योगः बहुविधः मार्गैः भामिनि भाव्यते स्वभाव गुण मार्गेण पुंसां भावः विभिद्यते। श्री भगवानुवाच भक्ति योगो बहुविधो मार्गैर्भामिनि भाव्यते स्वभाव गुण मार्गेण पुंसां भावो विभिद्यते। श्री भगवानुवाच भक्ति योगो बहुविधो मार्गैर्भामिनि भाव्यते स्वभाव गुण मार्गेण पुंसां भावो विभिद्यते। श्री भगवानुवाच भक्ति योगो बहुविधो मार्गैर्भामिनि भाव्यते स्वभाव गुण मार्गेण पुंसां भावो विभिद्यते। श्री भगवानुवाच भक्ति योगो बहुविधो मार्गैर्भामिनि भाव्यते स्वभाव गुण मार्गेण
पुंसां भावो विभिद्यते श्रीभगवानुवाच भक्तियोगो बहुविधो मार्गैर्भामिनि भाव्यते स्वभावगुणमार्गेण पुंसां भावो विभिद्यते श्रीभगवानुवाच भक्तियोगो बहुविधो मार्गैर्भामिनि भाव्यते स्वभावगुणमार्गेण पुंसां भावो विभिद्यते श्रीभगवानुवाच भक्तियोगो बहुविधो ప్రతిపదార్థములు శ్రీ భగవానువాచ భగవానుడు ప్రత్యుత్తరమిచ్చెను భక్తియోగ భక్తియోగము బహువిధ అనేక విధములు మార్గై మార్గములు భామిని ఉదార స్వభావురాల భావ్యతే ప్రకటమయున్నవి స్వభావము గుణములు మార్గేణ స్వభావముననుసరించి పుంసాం కర్తల యొక్క భావ ప్రకటము విభిద్యతే విభజింపబడినది. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. కపిల భగవానుడు ఇట్లు పలికాను, ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఓ ఉదార స్వభావిని, కర్త యొక్క వివిధ గుణములను అనుసరించి భక్తియోగ పదములు అనేక విధములుగా నున్నవి. భాష్యము. కృష్ణగత చిత్తమును కూడిన విశుద్ధ భక్తియోగము ఏకమయుండును. ఎలయన దాని యందు భక్తుడు భగవానుని నుండి ఏదియునో కోరడు. కానీ సాధారణముగా జనులు ఏదియోనొక ప్రయోజనార్థమే భక్తిని చేపట్టుదురు. భగవద్గీత యందు తెలుపబడినట్లు పవిత్రులు కానట్టి వారే 4 విధములకు ప్రయోజనములతో భక్తియోగమును స్వీకరింతురు. భౌతిక పరిస్థితుల కారణమున ఆర్తుడైన వాడు తన దుఃఖ శమనమును కొరకై భగవద్భక్తుడగును. అర్ధార్థి అయిన వాడు తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకొనకై భగవానుని దరిచేరు. ఆర్తి కానీ ధనావసరము కానీ లేనట్టు ఇతరులు పరతత్వావగాహనకై జ్ఞానాభిలాషులై భక్తిని చేపట్టుతురు. వారు దేవదేవుని స్వభావమును గూర్చి విచారణ కావింతురు. ఈ విషయమంతయు భగవద్గీత యందు చక్కగా వివరింపబడినది. నిజమునకు భక్తియోగ పదము అద్వితీయమైనను భక్తుని పరిస్థితిని అనుసరించి పలు విధములుగా గోచరించును. ఈ విషయము రాబోవ శ్లోకముల యందు చక్కగా వివరింపబడినది. మహారాజ్ దీని తర్వాత శ్లోకం ఇచ్చారా? ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
మనం చర్చిస్తున్నది కపిల భగవానునిచే భక్తి యోగ వివరణము అనేటువంటి అధ్యాయం. పూర్వ అధ్యాయంలో అంటే 28వ అధ్యాయంలో భక్తి యోగ అనుష్ఠానం గురించి కపిలుని ఉపదేశాలు మనం చూసాం. అవన్నీ విన్న తర్వాత దేవహూతి మళ్ళీ తన పుత్రునిగా అవతరించినటువంటి భగవంతుణ్ణి మళ్ళీ పునః ప్రశ్నించిందనమాట. ఏమనంటే, మహత్తత్వం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క, అలాగే పురుషుని యొక్క లక్షణాలను సాంఖ్యతత్వానుసారముగా సహేతుముగా సహేతకముగా నువ్వు వివరించావు. ఇప్పుడు సమస్త తత్వసిద్ధాంతముల మూలముగు భక్తి యోగ పదమును ఇప్పుడు వర్ణించమని నేను అర్థిస్తున్నాను అని చెప్పి ఆవిడ అడిగింది. సరే, ఇప్పటివరకు విశ్లేషణాత్మకముగా నువ్వు వివరించావు ప్రతిదాన్ని కూడా. సాంఖ్యము అంటే ఏమిటి అర్థం? సంఖ్య అంటే లెక్క పెట్టడం. సాంకేతికము అంటాం. సాంకేతికము అంటే అర్థం ఏమిటి? మనం సాధారణంగా టెక్నికల్ అని అంటాం. టెక్నికల్ అనే దానిని సాంకేతికము అని వివరిస్తాం, కానీ వాస్తవానికి అది సంపూర్ణ అనువాదం కాకపోవచ్చు. ఎందుకంటే సాంకేతికము అంటే ఎక్కడెక్కడైతే గణన అనేది జరుగుతుందో, ఎక్కడెక్కడైతే విశ్లేషణ జరుగుతుందో అక్కడ మనం సాంకేతికం అనేటువంటి పదాన్ని వాడాలి. మొత్తానికి ఇక్కడ అవన్నీ కూడా కపిల భగవానుడు వివరించాడు. ఇవన్నీ కూడా తెలుసుకుని ఏమిటి ప్రయోజనం? సరే, ఈ సృష్టిలో ఏముంది, అది ఉంది, ఇది ఉంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. భగవద్గీతలో కూడా 2వ అధ్యాయంలో మనం చూస్తే కృష్ణుడు ఏమంటాడు? 2వ అధ్యాయం 31వ శ్లోకం అనుకుంటా బహుశా. అక్కడ ఏమంటాడంటే, నైనా అర్జున, ఇప్పటివరకు నీకు సాంఖ్యమును అనుసరించి నీకు అన్నీ వివరించాను, ఇక మీదట నీకు బుద్ధి యోగాన్ని అనుసరించి చెప్తాను విను అంటాడు. బుద్ధి యోగం అంటే భక్తి యోగం, దాన్ని క్రియాయోగం అంటారు, కర్మయోగం అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి దానికి. సరే, ప్రతిదాని గురించి మనం తెలుసుకుంటాం. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ మైక్ సిస్టమ్ ఉంది. ఈ మైక్ని మనం ఎలా ఆపరేట్ చేయాలి, దీనికి ఎన్ని బటన్స్ ఉన్నాయి, ఇది ఏమిటి, అక్కడ యాంప్లిఫైర్ ఎలా ఉంది, లేకపోతే మళ్ళీ తర్వాత దాన్ని ఏమంటారు, మధ్యలో ఇంకోటి ఉంది కదా, ట్రాన్స్మిటర్ కాదు, మిక్సర్, సౌండ్ మిక్సర్, ఇవన్నీ ఉన్నాయి. ఒక వ్యక్తి వాటన్నిటి గురించి తెలుసుకున్నాడు. ఇది ఎలా పనిచేస్తుంది, అలా పనిచేస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది, అది ఎలా పనిచేస్తుంది, అన్నీ బాగున్నాయి. ఇవన్నీ తెలుసుకునేది ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? తెలుసుకుని ఉపయోగించాలి కదా. అన్నీ తెలుసుకుని ఉపయోగించాలి. కానీ ఉన్నతమైన ఉపయోగం ఏమిటి? భగవంతుడి సేవలో ఉపయోగించడం. కాబట్టి దేవహూతి అన్నీ విన్నది. అదేమిటి, ఇదేమిటి, అదేమిటి, ఇదేమిటి. సరే, ఇప్పుడు ఏముంటుంది? అన్ని తత్వ సిద్ధాంతముల మూలం. నువ్వు ఏ తత్వమైనా మాట్లాడు, మొత్తానికి అంతిమంగా ఏమిటి చేయాల్సింది? భగవత్ సేవ. కాబట్టి భక్తి యోగ మార్గాన్ని గురించి వర్ణించమని నేను ఇప్పుడు అడుగుతున్నాను అని చెప్పాను. ఇంకా ఏముంటుంది? ప్రభు, నా కోసం మరియు జనసామాన్యం కోసం నిరంతర జనన మరణముల గూర్చి విస్తారముగా వివరించు. ఎందుకంటే అలాంటి కష్టములను వినడం ద్వారా మేము ఈ భౌతిక జగత్తు కర్మల పట్ల వైరాగ్యాన్ని పొందగలం. ఎందుకంటే మనకి ఈ నిరంతర జనన మరణముల గురించి విస్తారంగా వివరించమని చెప్పి అడిగింది. వాటి గురించి వింటే ఏమవుతుందట? వైరాగ్యాన్ని పొందగలం అని చెప్పి. ప్రతిదానికి కూడా రెండు కోణాలు ఉంటాయన్నమాట. ఎలాగైతే మనం ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు అని చెప్పి అంటాం కదా, రెండు పక్కలు ఉంటాయి. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో కూడా మరి రెండూ ఉన్నాయి మనకి. సుఖ దుఃఖాలు అనేటువంటివి ఉన్నాయి. ఎందుకంటే మనం ద్వంద్వంతో కూడినటువంటి ప్రదేశంలో మనం ఉన్నాం. అందుచేత ఆమె ఏమడుగుతుందంటే, ఈ కష్టాల గురించి నేను వినాలనుకుంటున్నాను. ఎందుకంటే అవి వింటే ఏమవుతుంది? భౌతికంగా పనిచేయాలనేటువంటి దాని పట్ల వైరాగ్యం పొందగలుగుతాం. మరి వైరాగ్యం అంటే ఇక్కడ భౌతిక ప్రపంచం పట్ల నిరాసక్తి, అలాగే భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని భగవత్ సేవకి వినియోగించాలనేటువంటి ఆసక్తి, ఈ రెండూ లేకపోతే భక్తి యోగం అనేది లేనే లేదనమాట. ఆవిడేముంటుందంటే, ఏది నీ స్వరూపమునకు ప్రతినిధియో మరియు దేని ప్రభావముచే జనసామాన్యం పుణ్యకర్మాచరణము చేస్తారో అలాంటి కాలము గురించి కూడా వివరించు అని అడిగింది. కృష్ణుడు ఏమంటున్నాడు భగవద్గీతలో? కాలం కలయతామహం అని చెప్పుకుంటున్నాడు. కాలం కలయతామహం. కలయతామహం అంటే ఏమిటి అర్థం? కాలం రూపంలన్నిటినీ అణచివేసేది నేనే. చూడండి, కలపడం అంటాం మనం కదా, ఆ పదం దాని నుంచే వచ్చింది. కలయతం అంటే సంస్కృతంలో అన్నీ కలిపేసి మ్యాష్ చేసేయడం అనమాట. చూడండి,
కదా. మనం ఏదైనా ఉడికించి దాన్ని ఏం చేస్తాం, బాగా కలుపుతాం, అంతా ఇంకా అది అణచివేయడం అనమాట. కాబట్టి కాలం కలయతామహం, కాలం రూపంలో నేనే అణిచివేస్తానంటున్నాడు కృష్ణుడు. కాబట్టి ఇక్కడ దేవహూతి అంటుంది ఏమని, నీ స్వరూపానికి ప్రతినిధి ఆ? కాలం ఎవరు, స్వయంగా కృష్ణుడు అంటున్నాడు, కాలోస్మి లోకక్షయకృత్ అని చెప్పి అంటున్నాడు. ఆ? లోకాన్ని క్షయము చేసేవాడిని నేనే, నాశనం చేసేటువంటి వాడిని కాలం రూపంలో. కాబట్టి కాలం అనేది భగవంతుని యొక్క ప్రతినిధి. ఆ? దేని ప్రభావం చే అంటే కాలం ప్రభావం చే జనసామాన్యం పుణ్యకర్మాచరణాన్ని చేస్తారు. అలాంటి కాలం గురించి వివరించమని చెప్పి ఉంటుంది. తర్వాత ఇంకేముంటుంది, హే ప్రభు, జీవుల బద్ధ జీవనపు అంధకారమున వెలుగును నింపువాడవు కనుక. మన బద్ధ జీవనపు అంధకారంలో వెలుగును నింపేవాడు ఎవరు, భగవంతుడే. కనుక నీవు సూర్యుని పోలి ఉన్నావు. చైతన్య చరితామృతంలో కూడా చెప్పబడింది ఏమని, కృష్ణ సూర్య సమ, కృష్ణుడు సూర్యుని వంటివాడు. మాయాహయ అంధకార్, జహా కృష్ణ తహా మాయార్ నహి మాయార్ అధికార్. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ మాయ యొక్క అధికారం ఉండదు అని. కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే, నీవు బద్ధ జీవనపు అంధకారం, మరి బద్ధ జీవనం అంధకారమా కాదా చెప్పండి. బద్ధ జీవనం అంటే ఏమిటి, పునరపి జననం పునరపి మరణం, ఈ రెండింటికి మధ్యలో వ్యాధి ముసలతనం. దేవుడి దుఃఖంతో కూడుకున్నటువంటి పరిస్థితి ఇదంతా. కాబట్టి ఇదంతా అంధకారంతో ఉన్నది. మరి ఇందులో వెలుగు నింపేవాడు ఎవరు, భగవంతుడు. అందుచేత చీకట్లో అన్నీ కూడా ఏం జరుగుతాయి, చీకట్లో చేయకూడని పనులన్నీ జరుగుతాయి, అవునా కదా. చీకటి పనులు అంటారు. చీకటి పనులు అంటే పగలు చేయలేనటువంటి పనులు చీకటి పనులు అంటాం. కాబట్టి ఇదంతా కూడా చీకటితో పోలి ఉంది. కానీ నువ్వు సూర్యుడిని పోలి ఉన్నావు. జ్ఞానచక్షువు తెరుచుకొనని కారణమున నీ ఆశ్రయము లేకుండా అట్టి అంధకారం అందేవారు శాశ్వతముగా నిద్రించుతున్నారు. చైతన్య మహాప్రభు కూడా ఏమంటున్నారు, జీవు జాగో జీవు జాగో గౌరాచాంద బోలే. అంటే చైతన్య మహాప్రభు అడుగుతున్నారు అందరినీ కూడా ఏమనంటే, జీవు జాగో జీవు జాగో, అందరూ కూడా మేల్కోండి మేల్కోండి అని చెప్పుకుంటున్నారు. ఎందుకని, మానవ జన్మ లభించింది కాబట్టి. మనం ఏం చేయాలి, మానవ జన్మ లభించింది కాబట్టి ఈ విలువైనటువంటి మానవ జన్మను పశువులులాగా పక్షులులాగా కేవలం తినడం, నిద్రపోవడం, మైథునం చేయడం, ఒకరితో ఒకరు కొట్టుకోవడం, వీటిలోనే మనం మానవ జన్మను వృధా చేయకూడదు. మరి ఏం చేయాలి, దుర్లభమైనటువంటి మానవ జన్మ లభించింది కాబట్టి మనం హరిని సేవించాలి, హరిని కీర్తించాలి. మరి ఎందుకని జనులు ఆ విధంగా చేయరు, కారణం ఏంటంటే జ్ఞానచక్షువు తెరుచుకొని కారణం. ఎందుకంటే వాళ్ళ అంటే మామూలుకు అంటే ఈ జడనేత్రాలు ఉన్నాయి, ఈ రక్త నేత్రాలు, రక్తంతో వీటితో మాంసంతో తయారైన నేత్రాలు ఉన్నాయి. కానీ వాటితో కేవలం భౌతికమైనటువంటి వాటిని మనం చూడగలం. కానీ దివ్యమైన దాన్ని మనం చూడాలంటే ఎలా చూడగలం, జ్ఞానం కావాలి, శాస్త్రం కావాలి. అది ఏ విధంగా వస్తుంది, శ్రవణం ద్వారా వస్తుంది. కాబట్టి శబ్దాద్ అనావృత్తి అని చెప్పన్నారు. శబ్దం ద్వారా ఏమవుతుంది, మనం ఈ భౌతికమైనటువంటి ఆవరణను మనం తొలగించుకోగలం. కాబట్టి దివ్యమైనటువంటి శబ్దం ఈ హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇది దివ్య శబ్దం అనమాట. అలాగే భగవంతుని గురించినటువంటి వివరణలు ఏవైతే ఉన్నాయో శాస్త్రాల్లో, భగవద్గీత, భాగవతం, ఇవన్నీ కూడా ఏమిటి, ఇవన్నీ కూడా దివ్య శబ్దాలు అన్నమాట. కాబట్టి దివ్య శబ్దం చాలా ముఖ్యం. అందుకే మనం ప్రతిరోజు కూడా ఈ దివ్య శబ్దాన్ని మనం స్వీకరించాలన్నమాట. లేకపోతే ఏమవుతుంది, మనం ఆవృతం అయిపోతాం. అందుచేత ఈ జ్ఞానచక్షువు తెరుచుకోని కారణం చేత ఈ జీవులు ఏం చేస్తున్నారు, భగవంతుని శరణ పొందకుండా అంధకారంలోనే శాశ్వతంగా నిద్రపోతున్నారు. కనుకనే వారు తమ లౌకిక కర్మల కార్యకారణముల యందు మిథ్యగా నియుక్తులై మిగుల అలసినట్లు గోచరింతురు. ఈ జ్ఞానం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే లౌకిక కర్మల యొక్క కార్యకారణం అవుతుంది. ఏదైనా లౌకికంగా ఓ పని చేసామంటే దానికి ఏమవుతుంది, మళ్ళీ ఇంకొక కారణం, ఇంకొక ఫలితం బయలుదేరుతుంది. అంటే మనం చేసిన పని యొక్క ఫలితం మరొక పనికి కారణమవుతుందన్నమాట. ఇలా మనం ఏమవుతున్నాం, ఈ యొక్క కర్మచక్రంలో ఇరుక్కుపోతున్నాం అన్నమాట. బయటపడే మార్గం ఎక్కడుంది, ఇంకేమంటున్నారు, మిథ్యగా నియుక్తులే. వాస్తవానికి వారికి దీనితో సంబంధమే లేదు. ఇక్కడ జరిగే దేనితోనూ కూడా సంబంధం లేదు. ఇప్పుడు కళలో మనం అనేకమైనటువంటి చూస్తుంటాం. ఒక్కోసారి కళలో అన్ని సర్పాలు కనిపిస్తుంటాయి ఎక్కడ చూసినా సరే. మీకు ఎవరికన్నా ఆ విధమైన కళ వచ్చింది ఎప్పుడైనా? నాకు వస్తుంటుంది. అప్పుడు ఎటు చూసినా సర్పాలే కనిపిస్తుంటాయి అన్నమాట. ఎక్కడ చూసినా సర్పాలు, కింద పైన ఎక్కడ చూసినా సర్పాలే కనిపిస్తుంటాయి ఒక్కోసారి.
ఆ? లేకపోతే మనం ఒక్కోసారి హతమార్చబడినట్టు కనిపిస్తుంటుంది కలలో. అంటే ఇవన్నీ ఎందుకు వస్తాయంటే పూర్వజన్మలో పాపం చేసినప్పుడు లేదా ఇదే జన్మలో పాప కృత్యాలు చేస్తే అలాంటి కళలు వస్తాయి. అందరికీ రావు, పాపాత్ములకే వస్తాయి అలాంటివి. ఆ? కాబట్టి వాస్తవానికి ఆ సర్పాలతో మనకి సంబంధం లేదు, వాస్తవానికి మనం హతమార్చబడడం లేదు. కానీ మనకేమనిపిస్తుంది? విశేషం ఏమిటంటే చూడండి, మన తల తీసేసినట్టు మనమే చూడగలుగుతుంటాం కళలో. ప్రభుపాదుల వారు అంటారు. అదేమిటది? వాస్తవమా? అది లేదు, అది వాస్తవం కాదు. ఆ? కాబట్టి ఇదంతా కూడా మిథ్య. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, హరే కృష్ణ సవాల్ అనే గ్రంథంలో పొందుపరచబడింది. ఏమంటారు? పగటి కళ, రాత్రి కళ అని చెప్తారు. అంతా కళే. ఎందుకంటే ఇదంతా కూడా వాస్తవం కాదు. ఎవరు ఎవరికి తల్లి కాదు, తండ్రి కాదు, పుత్రుడు కాదు, బంధువులు కాదు, ఈ దేశం మంద కాదు, ఈ భూమి మంద కాదు, ఏ ఆస్తి మంద కాదు. ఇదంతా కూడా మిథ్య అన్నమాట. చూడండి, అయితే ఇదంతా కూడా వాస్తవం అవుతుంది ఎప్పుడు? భగవత్ సేవలో వినియోగిస్తే. అందుచేత వాళ్ళు మిగుల అలసినట్లు గోచరించురట. చూడండి, మనం ఒక్కోసారి ఇలాగే కలగన్నప్పుడు మన కలలో ఏదో ఒక మన భూతం మనల్ని ఆవరిస్తున్నట్టుగా, లేకపోతే ఎవడో మనల్ని చంపుతున్నట్టుగా, చంపడానికి ప్రయత్నిస్తుంటే మనం పరిగెడుతుంటాం కలలో. పరిగెత్తి 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 వాడు చివరికి వచ్చి పొడుస్తాడన్నమాట. పొడవగానే వెంటనే కళ నుంచి బయటపడతాం. కానీ వీళ్ళంతా చెమటలు పట్టి ఆవేశం వస్తుంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ కూడా అలాగే అంటారు ఏమిటంటే మిగుల అలసినట్లు గోచరించారట. జీవులందరూ కూడా అలసిపోయినట్టే ఉంటారు. భౌతిక ప్రపంచంలో చూడండి, ఎవరిని చూసినా ఎలా ఉంటారు? ఇప్పుడు కూడా అలసిపోయినట్టే ఉంటారు అన్నమాట. మరి ఎప్పుడైతే దేవహూతి ఈ విధంగా అడిగిందో, మరి ఆవిడ మాటల చేత భగవానుడు చాలా కరుణతో కదిలిపోయాడట. చూడండి, కపిలముని కరుణతో కదిలిపోయాడట. ఎందుకంటే ఈ దుఃఖం చూడండి, దేవహూతి తన దుఃఖాన్ని గుర్తు చేసుకుంటుందన్నమాట. వెంటనే ఈ విధంగా పలుకసాగాడు. ఏమన్నాడు ఈరోజు శ్లోకంలో చూద్దాం. ఏమని ప్రత్యుత్తరం ఇచ్చాడు? ఓ ఉదార స్వభావిని, కర్త యొక్క వివిధ గుణములను అనుసరించి భక్తి యొక్క పదములు అనేక విధములుగానున్నవి. ఎందుకని ఉదార స్వభావిని అన్నారు? ఎందుకంటే అవును, ఒకటి అందరి బాగోగుల కోసం ప్రశ్న వేస్తుంది. మరొక విషయం ఏంటంటే అసలు ఎవరైతే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారో వాళ్ళు ఉదార స్వభావాలు అని చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా ఈ ప్రపంచంలో అందరూ ఇందులో నిమగ్నం ఉన్నారు. అతే విదు స్వార్థగతిమి విష్ణు దురాశయాయే బహిరర్ధమానిన అంధా యథాంధైర్ ఉపనీయమానిన తేపీశతంత్ర్యాం వృధాం నిబద్ధ. అందరూ కూడా ఏమిటంటే స్వార్థం, నిజమైనటువంటి స్వార్థగతి తెలియదు అనమాట. నిజమైనటువంటి మనకి నిజంగా శ్రేయస్సునిచ్చేటువంటి విధానం ఏమిటో తెలియదు. అందుచేత దురాశయాయే బహిరర్ధమానిన. దురాశ, ఆశ అనేది మనకు తెలుసు, ఏదో కావాలనుకుంటాం. కానీ దురాశ అంటే ఏమిటి? ఏదైతే ఎప్పటికీ జరగదో దాని గురించి మనం ఆలోచించడం అనమాట. ఏమిటి? దేని గురించి ఆలోచిస్తాడు జీవుడు? శాశ్వతంగా ఈ భౌతిక ప్రపంచంలో ఉండిపోవాలనుకుంటాడు. జరిగేదా? ఇంద్రియ భోగం శాశ్వతంగా ఉండాలనుకుంటాడు. జరిగేదా? జరగదు. కాబట్టి దురాశ. ఈ దురాశ చేత ఏం చేస్తాడంటే బహిరర్థమానిన. చూడండి, బహిరర్థములు అంటే ఏమిటి? కామం, క్రోధం, లోభం, మోహం, లేదా రకరకాల ఆహార, నిద్ర, భయం, వేదనలు, ఇవన్నీ ఆత్మకి బహిర్గతమైనటువంటివి. ఆత్మకి అంతర్గతమైనవి ఇవి. ఆత్మకి అంతర్గతమైనది ఒక్కటే, ఏమిటి? భగవత్ సేవ. మిగిలినవన్నీ కూడా బహిరంగమైనటువంటివి. అందుచేత వాటిలో నిమగ్నం అయిపోయి ఉంటాడట జీవుడు. ఎందుచేత? దురాశ చేత. ఆ విధంగా ఏమవుతాడు? అంధా యథాంధైర్ ఉపనీయమానిన. చూడండి, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడిని అనుసరించినట్లుగా. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో అందరూ కూడా ఏ విషయంలో గుడ్డివాళ్ళు? ఆత్మజ్ఞానం విషయంలో అందరూ కూడా గుడ్డివాళ్ళు. ఆత్మజ్ఞానం లేకుండా అందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి గుడ్డివాడు ఎప్పటికైనా సరే కష్టాలు ఎదుర్కోవాల్సిందే. అంధా యథాంధైర్ ఉపనీయమానిన స్థేపీశతంత్ర్యాం. చూడండి, తంత్ర్యాం, తాడు చేత బంధింపబడి ఉన్నారు. ఈశతంత్ర్యాం, నియంత్రించేటువంటి వాడు. ఎలాగైతే చూడండి మనకి ఎద్దుకి ముక్కుతాడు వేస్తారు. చూడండి, ఆ ముక్కుతాడు ఇటు ఇలా అంటే అంత బలమైన ఎద్దు కూడా ముక్కుతాడుకి లొంగిపోతుంది అనమాట. మీరు చూడండి, లేకపోతే వాటిని నియంత్రించడం కష్టం అన్నమాట. అందుకే పూర్వం ఈ మాట వాడుతుండేవారు. ఎవడైనా సరే ఇష్టానుసారంగా పెద్దలు చెప్పిన మాట వినకుండా ఉంటే వీడికి ముక్కుతాడు వేయాలి రబ్బాయి అనేవారు. వీడికి ముక్కుతాడు వేయాలి. ఏం చేయాలి? పెళ్లి చేస్తే వీడికి ముక్కుతాడు పడుతుందనేవారు. చూడండి, కాబట్టి ఆ విధంగా వాడు నియంత్రించబడతాడు అన్నమాట. ఎంత బలమైన వాడు కూడా. చూడండి, శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, సీజర్ కూడా ఎవరి చేత నియంత్రించబడ్డాడు? క్లియోపాత్ర. సీజర్ అనేవాడు సమస్త ప్రపంచాన్ని గడగడలాడించాడు. చూడండి, అలాంటి జూలియస్ సీజర్ అనేవాడు క్లియోపాత్ర అనే ఆమె ముందు లొంగిపోయాడు అనమాట. చూడండి,
అందుచేత ఇక్కడ ఏమిటంటే తేపీశతంత్ర్యాం వృధాంని బద్ధ, చూడండి ఆ విధంగా ఏమిటంటే వాళ్ళు బంధింపబడి ఉన్నారనమాట. మరి అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా ఆత్మతత్వం గురించి విచారణ చేశారంటే వాడు చాలా ఉదార స్వభావాలనే చెప్పుకోవాలి. కాబట్టి ఉదార స్వభావిని కర్త యొక్క వివిధ గుణములను అనుసరించి, అంటే చేసేవాడి గుణాన్ని బట్టి. గుణాలు ఎన్ని ఉన్నాయి? 3 గుణాలు ఉన్నాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. వాటిని అనుసరించి భక్తి యోగ పదములు కూడా అనేక విధాలుగా ఉన్నాయి. ఇది విశేషం. మనిషి యొక్క గుణాన్ని బట్టి వాడు చేసే భగవత్ సేవ కూడా ఉంటుంది అని చెప్పుకుంటున్నారు. అంటే వాడు ఏ స్ఫూర్తితో భగవత్ సేవ చేస్తున్నాడు, ఇక్కడ విషయం అది. అంటే భగవత్ సేవ అనేది ఏ స్ఫూర్తితో చేయాలి మనం? స్ఫూర్తి అంటే హేతువు. ఏమిటి? ఏ హేతువుతో చేయాలి? కేవలం భగవత్ సంతృప్తి అనే హేతువుతో చేయాలి. అలా కాకుండా ఒకవేళ హేతువులతో చేస్తే అప్పుడు అది ఏమవుతుంది? త్రిగుణాల్లో చేసేటువంటి భక్తితో సేవ అవుతుంది. మరి ఆ హేతువు ఎలా ఉంటుంది అంటే, ఎవరు ఏం కోరుకుంటాడంటే వాడి గుణాన్ని బట్టి వాడు కోరుకుంటాడు. సత్వగుణంలో ఉన్నవాడు ఒకటి కోరుకుంటాడు, రజోగుణంలో ఉన్నవాడు ఒకటి కోరుకుంటాడు, తమో గుణంలో ఉన్నవాడు ఒకటి కోరుకుంటాడు. కాబట్టి హేతువు లేకుండా జరిగితేనే అది విశుద్ధ భక్తి అవుతుంది. మన మహారాజు వారి నుండి విన్నాం మనం. సవై పుంసాం పరోధర్మో యథో భక్తిర్ అధోక్షజే. చూడండి, సవై పుంసాం పరోధర్మం. పరోధర్మం అంటే అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి ధర్మం. ఎవరికి? పుంసాం, జీవులందరికీ కూడా అత్యున్నతమైనటువంటి ధర్మం ఏమిటి? యథో భక్తిర్ అధోక్షజే. అధోక్షజుడైనటువంటి వాడు చేసేటువంటి సేవ. మరి అది ఎలా జరగాలంటే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. అహైతుకి, ఎలాంటి హేతు లేకుండా చేయాలి. అంటే ఏ విధమైనటువంటి భౌతిక కోరిక లేకుండా చేయాలి. అప్రతిహతంగా జరగాలి, అంటే ఏ విధమైనటువంటి అడ్డంకులు వచ్చినా సరే అది కొనసాగించాలి. అదే నిజంగా ఏం చేస్తుంది? యయాత్మ సుప్రసీదతి, నిజంగా సంతృప్తి పరుస్తుంది అనమాట. ఎందుకంటే ఆ విధమైనటువంటి అహైతుకి అప్రతిహత భక్తి ద్వారానే భగవంతుడు సంతృప్తి చెందుతాడు. కాబట్టి ఎప్పుడైతే భగవంతుడు సంతృప్తి చెందుతాడో జీవుడు కూడా సంతృప్తి చెందుతాడు. అది జరగనంత వరకు మనం చేసేటువంటి భక్తి ఎలా ఉంటుంది? త్రిగుణాత్మకమైనటువంటి భక్తి ఉంటుంది. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు భాష్యంలో. ఏమంటున్నారంటే, కృష్ణగత చిత్తమును కూడిన విశుద్ధ భక్తి యోగము ఏకమై ఉండును. వాస్తవానికి విశుద్ధ భక్తి ఒక్కటే. భక్తి అనేది ఒకటే, భక్తిలో రకాలు ఉండవు. ఇది దివ్యతలంలో చూస్తే ఒక్కటే భక్తి. ఎందుకంటే అందులో భక్తుడు భగవంతుని నుండి ఏది కూడా కోరడు. చూడండి, ఇందులో విశుద్ధ భక్తులు. మరి ఏమి కోరడంటే, మరి కోరిక తీసేస్తున్నావా ఏమిటి? మరి కోరిక లేకపోతే జీవి ఎలా ఉంటాడు? ఏమీ కోరడంటే ఇక్కడ అర్థం భౌతికమైనవి కూడా కోరడు, తన స్వప్రయోజనార్థం ఏది కూడా కోరడు. కానీ సాధారణముగా జనులు ఏదియోనొక ప్రయోజనార్థమే భక్తిని చేపట్టుదురు. మనం చూస్తాం, మన ఇస్కాన్లో కూడా చాలామంది అంటుంటారు, పలానా వారికి కొంచెం ఆరోగ్యం బాగలేదు కాబట్టి వారి కోసం కొంచెం హరే కృష్ణ మంత్రం జపించండి. అంటే ఒక ఏదో ఆచార్యుడి నిమిత్తం, అంటే ఒక ఆధ్యాత్మిక కార్యార్థం ఎవరైతే పరిశ్రమిస్తున్నారో వారి కోసం మనం కీర్తించవచ్చు. ఇప్పుడు మన ఆధ్యాత్మిక గురువు లేకపోతే ఆచార్యులు ఎవరైతే పూర్తిగా భగవత్ సేవలో కృష్ణ చైతన్య ప్రచారంలో నిమగ్నమైన వారి కోసం మనం ప్రార్థన చేయొచ్చు. అందులో ఎలాంటి తప్పు దోషమే లేదు. కానీ మనం ఒక్కోసారి వింటుంటాం, ప్రభుజీ ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు కాబట్టి కొంచెం అదనంగా జపం చేయండి, లేకపోతే మా అబ్బాయికి బాగోలేదు, లేకపోతే మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, మాకు ఉద్యోగం రావట్లేదు కాబట్టి కొంచెం మమ్మల్ని కూడా మీ ప్రార్థనలో భాగస్వాములు చేసుకోండి. మీరు భగవంతుని ప్రార్థించినప్పుడు మీరు కూడా మమ్మల్ని కూడా గుర్తు చేసుకోండి. చాలామంది అంటారు. ఏదో ఇంగ్లీష్లో భలే చెప్తారా, సెంటెన్స్ బాగుంటుంది. ఏమంటారు? ప్లీజ్ యాడ్ మీ ఇన్ యువర్ ప్రేయర్సా, ఏమంటారు? అదేనా? యాడ్ అని కాకుండా ఇంకో పదం ఏదో వాడతారు యాక్చువల్గా. ఎస్, ప్లీజ్ కీప్ మీ ఇన్ యువర్ ప్రేయర్స్ అని చెప్పంటారు. అందులో తప్పు లేదు. కానీ భౌతికమైనటువంటి ప్రయోజనాల కోసం అయితే అప్పుడు వెంటనే ఇదిగో మనం చూస్తాం, ప్లీజ్ ప్రే ఫర్ మీ అనే సాధారణంగా. కానీ ఈ పదం కొంచెం అప్పుడు బాగా వినిపిస్తుంది, ప్లీజ్ కీప్ మీ ఇన్ యువర్ ప్రేయర్స్. సో కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, ఇది ఎక్కువగా చూస్తుంటాం మనం భౌతిక ప్రపంచంలో. మనం ఏదైతే సాధారణంగా భక్తిగా వ్యవహరింపబడేదంతా కూడా ఇదేనమాట మనకు కనిపించేది. మనం క్రైస్తవ మతంలో చూస్తే దానికోసమే జరిగేదంతా కూడా. ఎందుకంటే వాళ్ళకేమీ ఎక్కడ ఏం లేదు కదా, విశుద్ధమైనటువంటి ప్రార్థన అనేటువంటిది ఏమీ లేదనమాట వాళ్ళకి. కానీ భక్తులు చెప్తే విన్నాను, ఎవరో కొంతమంది పాశ్చాత్య ఐరోపా దేశాల్లో కొంతమంది పాత్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు భాగవతం చదివి, శ్రీల ప్రభుపాదుల వారి భాగవతం చదివి వాళ్ళు కూడా చెప్తున్నారట వాళ్ళకి. ఏమిటంటే, మనం చేసే ప్రార్థన యేసుకి ఏ విధమైనటువంటి హేతువు లేకుండా అప్రతిహతంగా జరగాలని చెప్పి.
ఎవరో చెప్తున్నారంటే అతను ఏదో పుస్తకం పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు, దాన్ని చూస్తే ఇంతకీ శ్రీమద్ భాగవతం మొదటి స్కంధం. కాబట్టి ఏమిటంటే మనం సాధారణంగా ఏదైతే చూస్తామో, ఎందుకంటే ఇది చాలా పెద్ద పరీక్ష అన్నమాట. కొంతమంది, నేను కొన్ని ఉదాహరణలు విన్నాను. ఎవరో ఒక భక్తుడు ఎక్కడో, అతడు బ్రాహ్మణ దీక్ష తీసుకునేటువంటి వాడు, అతడికి ఏదో క్యాన్సర్ వచ్చిందట. క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎవరో క్రైస్తవులు వచ్చి, లేదు మీరు మా విధానాన్ని ప్రయత్నించండి, మీకు క్యాన్సర్ పోతుందంటే అతడు మతం మారాడు. అతడి క్యాన్సర్ తగ్గింది. చూడండి మాయ ఏ విధంగా పరీక్షిస్తుంది. కాబట్టి మనం చూస్తుంటాం చాలా సన్నివేశాల్లో, చాలామంది భక్తులు అంటే తీవ్రమైనటువంటి వేదనకు గురైనప్పుడు చాలామంది విచలితులైపోతుంటారు అనమాట. కష్టం, ఎందుకంటే ఖచ్చితంగా అలాంటి పరీక్షలు ఎదురవుతాయన్నమాట. కాబట్టి సాధారణంగా జనులు ఏదో ఒక ప్రయోజనం కోసమే భక్తిని చేపడతారు. అప్పుడప్పుడు కొంతమంది వస్తుంటారు, కొంతమందిని విద్యార్థులను కలుస్తుంటాం. ఏం జపం చేస్తున్నారంటే, చేస్తున్నాను ప్రభుజీ, నాకు మాత్రం చాలా బాగుంది ప్రభుజీ. జపం చేస్తున్నప్పటి నుంచి ఒక వ్యక్తి అన్నాడు అంటే నాతో, నేను జపం చేస్తున్నప్పటి నుంచి నేను ఏదైతే అనుకుంటున్నానో అవన్నీ కూడా అయిపోతున్నాయి ప్రభు, కానీ భలే ఉంది ప్రభు, నేను ఎంజాయ్ చేస్తున్నాను జపం చేయడం. చాలామంది ఉంటారనమాట ఇలా. కాబట్టి ఏదో ఒక ప్రయోజనంతో వాళ్ళు భక్తి చేపడతారు. భగవద్గీతలో చెప్పబడినట్లుగా ఏమిటి శ్లోకం, చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్ధో అర్ధార్థి జ్ఞాని జిజ్ఞాసు జ్ఞానీచ పరతర్షభ అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి 4 విధాలైనటువంటి ప్రయోజనాలతో భక్తి యోగాన్ని స్వీకరిస్తారు. భౌతిక పరిస్థితుల కారణమున ఆర్తుడైన వాడు తన దుఃఖ శమనమునకై భగవద్భక్తుడు అవుతాడు. నా యొక్క జీవితంలో కూడా ఒక ఉదాహరణ నేను చెప్పగలను. ఇదైతే ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఈ కీళ్లవాతం అనేది ఉండి చాలా కొంచెం బాధపడుతున్న సమయంలో, అప్పట్లో బహుశా 2004-07 మధ్యలో మనకి రాజమండ్రిలో ఇస్కాన్ మందిరాన్ని ప్రారంభించారనమాట. ప్రారంభించినప్పుడు మొట్టమొదటి ఇస్కాన్ మందిరాన్ని సందర్శించింది అదే. ఎక్కడో సరదాగా అందరం స్నేహితులందరూ కలిసి ఎక్కడో అన్నవరం వెళ్ళాం అనమాట. అన్నవరం వెళ్ళి వచ్చే మార్గ మధ్యంలో ఎవరో చెప్పారు, ఇక్కడ కొత్తగా మందిరం ప్రారంభించారు, చాలా బాగుంటుందట. నాకు అప్పటికి కీళ్ళ వ్యాధి సమస్యతో బాధపడుతున్నాను. అంటే ఈ మోకాళ్ళు చాలా మడవలేమన్నమాట, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ మడమల నొప్పులు ఇవన్నీ కూడా ఉంటాయి. కొత్తగా వచ్చినప్పుడు కొత్తగా మందిరం వచ్చాం, చాలా బాగుంది. సాధారణంగా ఇస్కాన్ మందిరం అంటే చాలా బాగుంటుంది, ఆకర్షణీయం, చాలా బాగుంది. తర్వాత సంధ్యాహారతి జరుగుతుంది సాయంత్రం. సంధ్యాహారతి జరుగుతుంటే చాలామంది అప్పుడు కాషాయంలో ఉన్నారనమాట, చాలామంది భక్తులు 2-3 వరుసలుగా నృత్యం చేస్తున్నారనమాట. వాళ్ళతో పాటు నన్ను కూడా లాగారు అందులోకి. నేను కూడా వెళ్ళి నృత్యం చేశాను. నృత్యం అయిపోయిన తర్వాత కాళ్ళు నొప్పులు పోయాయి నాకు. సో నాకు అప్పట్లో మనకి తత్వం ఏం తెలియదు కదా, ఎందుకంటే దట్ ఈస్ ద ఫస్ట్ ఇంప్రెషన్, ఏమంటారంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ కృష్ణ కాన్షియస్నెస్ అనమాట. కాబట్టి మొట్టమొదటి అనుభవం కృష్ణ చైతన్యం. నాకు అప్పుడు అనిపించింది, ఇది చాలా అద్భుతం ఇది అని చెప్పి నాకు ఒక ఆకర్షణ కలిగిందనమాట. సో అంటే అదేమిటి, ఆర్తి, బాధలో ఉన్నాం అప్పుడు. సో జరగగానే ఇది ఏమిటి, అప్పటి నుంచి ఆకర్షణ మొదలైందనమాట. అప్పటి నుంచి ఎక్కడెక్కడ ఇస్కాన్ దేవాలయాలు, ఏ ఊరికి వెళ్ళినా సరే, ఎక్కడ మందిరం ఉన్నా సరే ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళు. వెళ్ళి అక్కడ ఆర్తి అనమాట, మనకి ఇది మొత్తానికి ఇది పనిచేస్తుంది ప్రక్రియ అని. సో కాబట్టి ఆ విధంగా ఆర్తుడైన వాడు ఏం చేస్తాడు, తన దుఃఖ శమనమునకై భగవద్భక్తుడు అవుతాడు. అర్థార్థి అయిన వాడు తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకున్నటకై భగవానుని దరిచేరును. మనం చూస్తుంటాం, చాలామంది మందిరానికి వస్తుంటారు, మనం వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మనకు తెలియదు. చాలామంది ప్రార్థిస్తూ ఉంటారు అట్లా. ఒకసారి విన్నాం, పూజ్య గోకులచంద్ర ప్రభు చెప్తున్నారనమాట, సేలంలో గౌరనితాయిలు దేనికి ప్రసిద్ధి అంటే, ఎవరో సంతానం లేని వాళ్ళు అక్కడికి వచ్చి ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని. అది వాళ్ళు మందిరంలో ఎవరు ప్రచారం చేసింది కాదు, అలా ఎవరికో జరిగిందే, అది ఎక్కువగా జనబాహుళ్యంలో ప్రచారం అయిపోయింది అట్లా. వాస్తవానికి దానికి సంబంధం ఉందా అంటే, గౌరనితాయి ఏమిటి, సంతాన సాఫల్యం ఏమిటి, దానికి తెలియదు. కానీ అలా పనిచేస్తుంటుంది, మనకు తెలియదు. సో అయితే గోకులచంద్ర ప్రభువుకి తెలిసిందట. తెలిసి ఇలా ఎవరో వస్తే ఒకసారి అలా కోరుకుంటుంటే ఆయన, లేదు ఇది ఇలా చేయకూడదు, ఇది సరైన విధానం కాదన్నారట. తర్వాత అది పరమపూజ్య భక్తివికాస్ గురు మహారాజ్కి తెలిసింది ఆ విషయం. తెలిస్తే అన్నారట, నువ్వెవరు వాళ్ళని ఆపడానికి, ఎందుకంటే వారికి భగవంతుడికి మధ్య ఉన్న విషయం అది, నువ్వు ఆ విధంగా కోరుకోవద్దు, కానీ భగవంతుడు వాడికి ఆ విధంగా ప్రతిస్పందిస్తున్నాడు.
సో దాన్ని మనం కాదనడానికి, మనం అలా వద్దు, అలా ప్రార్థించొద్దని చెప్పడానికి లేదు. కాబట్టి చెప్పలేము మరి ఎవరెవరికి ఎలా జరుగుతుందనేది చెప్పలేము. కానీ మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే వారిని విశుద్ధమైనటువంటి భక్తియుత స్థితికి మనం తీసుకురావాలి. కాబట్టి ఆ విధంగా ఏఎస్ఆర్ నగర్లో అడ్డవంతం దగ్గర మన కేంద్రం ఇప్పటికీ ఉంది. పూర్వం ఇంకా విస్తృతంగా ఉండేది పక్కన. అప్పుడు ఉన్నప్పుడు కూడా ఎవరో ఒక ఇద్దరు, అంటే శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు ఎవరో ఇద్దరు వచ్చి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. నేను పక్కనే ఉన్నాను. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమిటంటే ఆవిడ పక్కావాడితో చెప్తుంది, మీకు తెలుసో లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాతే ఆ అమ్మాయికి పెళ్ళి అయింది, మీకు తెలుసో లేదు. మనకు తెలియదు అవన్నీ. వాళ్ళు ఎలా ప్రచారం చేసుకుంటుంటారు మనకు తెలియదు. సో ఎందుకంటే భగవంతుడు ఆయన పరమాత్మ రూపంలో ఉన్నాడు, ఎవరి హృదయంలో ఉండి ఎలా ప్రతిస్పందిస్తాడో మనకు తెలియదు అనమాట. సో కాబట్టి ఏమిటంటే అర్థార్థి అయిన వాడు తన ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకున్నట్టుకే భగవంతుని దరి చేరతాడు. ఆర్థికాని ధనావసరము కానీ లేనట్టు ఇతరులు, అంటే మొట్టమొదటి ఇద్దరు ఏమిటంటే ఇది శరీర చేతనంలో చూడండి, మనకి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం రెండు ఉన్నాయి. స్థూల శరీరం అంటే మనకి ఏవైతే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం వీటితో తయారైంది. వీటికంటే కొంచెం ఉన్నతమైన వాళ్ళు ఎవరంటే వాళ్ళు సూక్ష్మ శరీరం యొక్క ఆనందం గురించి ఆలోచిస్తారు. అంటే మనసు, బుద్ధి, అహంకారం. అంటే వీళ్ళు మానసిక స్థలంలో, అలాగే వీళ్ళు బుద్ధి స్థాయిలో ఉంటారనమాట, అహంకారం స్థాయిలో ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఏంటంటే తింటే ఆనందం, లేకపోతే ఈ ఆహార నిద్ర భయమైదనాల్లో వాళ్ళకి ఆనందం ఉండదు. వాళ్ళు దాన్ని దాటారనమాట. ఆహార నిద్ర భయమైదనాలు కాకుండా వాళ్ళు పూజాలాభ ప్రతిష్ఠ గురించి ఆలోచిస్తారు. చూడండి, అంటే జనం అందరూ నన్ను కీర్తించాలి, లేకపోతే నాకు మంచి గుర్తింపు రావాలి, లేకపోతే నాకు మంచి చక్కటి తాత్విక విషయం అర్థం కావాలని, ఇట్లా వాళ్ళు కవిత్వం, లేకపోతే ఆ స్థాయిలో ఉంటారు. తత్వం, అందులో రమించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏ కోవలోకి వచ్చారంటే వాళ్ళు జ్ఞాని, జిజ్ఞాసు అనేవాళ్ళు ఆ కోవలో ఉన్నవాళ్ళు. అదే ప్రభుపాదుల వారు చెప్తున్నారు. వారికి ఆర్తి కానీ ధనావసరం కానీ, కష్టాలేమి లేవు, ధనం కూడా అవసరం లేదు. వాళ్ళు దీనికోసమట పరతత్వావగాహనకై జ్ఞానాభిలాషులై భక్తిని చేపడతారు కొంతమంది. అంటే ఇలా రకరకాల అన్ని రామకృష్ణ మిషన్ అని, లేకపోతే బ్రహ్మకుమారులని, అక్కడికని ఇక్కడికని, లేకపోతే ఓషో అని, లేకపోతే థియోసాఫికల్ సొసైటీ అని, పిరమిడ్ అని, అదని ఇదని, ఇలాగా టిబెటన్ బుద్ధిజం అని, ఇట్లా అనేక రకాలన్నీ తిరిగి వచ్చి అప్పుడు ఎప్పుడైతే ఈ కృష్ణ చైతన్య తత్వాన్ని వింటారో అప్పుడు అన్నిటికంటే అత్యున్నతమైనదిగా వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళకి ఆకర్షణ కలుగుతుంది. ఇది ఇప్పటివరకు ఎప్పుడు కూడా మనం చూడనటువంటి ఇంకా చాలా ఉన్నతమైనటువంటిది అనే ఆకర్షణ బట్టి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు జ్ఞానాభిలాషులు అన్నమాట. ఏదో తెలుసుకోవాలి, ఇంకా కొత్తగా ఏదో తెలుసుకోవాలి. వాళ్ళు కూడా భక్తిని చేపడతారు. వారు దేవదేవుని స్వభావం గురించి విచారణ కావిస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు విచారణ చేస్తారు, అసలు భగవంతుని యొక్క ఆయన యొక్క గుణం ఏమిటి, ఆయన యొక్క లీలలు ఏమిటి, వీటి గురించి. ఇదంతా కూడా భగవద్గీతలో మనకి చక్కగా వివరింపబడింది. 7వ అధ్యాయం 16వ శ్లోకం. శ్రీల ప్రభుపాదుల వారు మరి అక్కడ 2 శ్లోకాలు ఉంటాయి. ఏమిటిది? నమాం దుష్కృతినో మూఢాహ ప్రపద్యంతే నరాధమాహ మాయాపహృత జ్ఞాన ఆసురీం భావం ఆశ్రిత అని చెప్పుకుంటారు. దానికి ప్రభుపాదుల వారు అన్నీ వివరిస్తారు. మూఢుడు అంటే ఎవరు, నరాధముడు అంటే ఎవరు, మాయ చేత జ్ఞానం అపహరింపబడిన వాడు అంటే ఎవరు, ఇలా అసుర స్వభావం కలిగిన వాళ్ళు అంటే ఎవరు, చాలా ఎన్నో పుటలు ఉంటాయి ఇక్కడ వివరిస్తారు. ఆ తర్వాత మళ్ళీ మనకి ఆర్తులంటే ఎవరు, అర్ధార్థులంటే ఎవరు, జ్ఞానులు ఎవరు, జిజ్ఞాసులు ఎవరు, ఇదంతా కూడా భగవద్గీతలో చాలా చక్కగా వివరించబడింది. నిజానికి భక్తి యోగ పదము అద్వితీయమైనను, చూడండి, వాస్తవానికి అక్కడ నిన్న గురు మహారాజ్ అంటున్నారు ఏమిటది, డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి. అంటే ప్రయోజనం విషయంలో భేదాభిప్రాయం కలిగి ఉండడం. ఒకటే వాస్తవానికి భగవంతుడు భక్తుడు ఒక్కటే. అంటే ఎలా, ఏ విధంగా ఒక్కటే? వాళ్ళు ఐక్యత. భక్తుడు భగవంతునితో ఐక్యతలో ఉంటాడు. ఏ విషయంలో ఐక్యత? ఏమిటంటే కామన్ ఇంట్రెస్ట్. చూడండి, ఇద్దరిది ఒకటే ఆసక్తి. భగవంతుడు ఏమిటి, భగవంతుడు ఏం కోరుకుంటాడు? జీవులందరూ తనకు సేవకులుగా ఉండాలనుకుంటాడు. జీవుడు ఏం కోరుకుంటాడు? భగవంతుడికి నేను సేవకునిగా ఉండాలనుకుంటాడు. కాబట్టి ఇద్దరి యొక్క అది నిజమైనటువంటి ఐక్యత అన్నమాట. వాస్తవానికి శాస్త్రాల్లో ఎక్కడెక్కడైతే ఐక్యత గురించి చెప్పబడిందో, ఆత్మ పరమాత్మ యందు లీనమయ్యాడు, లేకపోతే ఐక్యమయ్యాడు అంటే అర్థం వారి యొక్క ఆసక్తులు కలిశాయి. అంతేగాని పరిమాణ రీత్యా లేదా గుణరీత్యా మనం చెప్తాం, గుణరీత్యా ఐక్యత కలిగి ఉంటాం, కానీ సంపూర్ణంగా కూడా గుణరీత్యా మనం ఐక్యత కాలేదు భగవంతుడు. కాబట్టి ఐక్యత అంటే మనం భగవంతుడితో ఎన్నటికీ కూడా సమానం కాలేం. భగవంతుడే, జీవుడే. కానీ మనం ఐక్యత సాధించవచ్చు. ఎలా అంటే ఎందులో ఐక్యత? ఆసక్తి, వారి యొక్క ప్రయోజనం విషయంలో ఆసక్తిలో ఐక్యత సాధించవచ్చు అనమాట.
ఆ? అందుచేత మరి శుద్ధ భక్తి అంటే ఒకటే, భగవంతుడు కోరేది భక్తుడు కోరేది ఒకటే. కానీ ఎప్పుడైతే భక్తుడు భగవంతుడి నుండి భిన్నంగా ఏదో కోరుకుంటాడో అప్పుడు ద్వంద్వం అనేది ఏర్పడుతుంది అనమాట. అందుకే ఇక్కడ ఏమంటారు, భక్తి యోగం అనేది అద్వితీయమైనా కూడా అందులో రెండవ ఇంట్రెస్ట్ మరొకటి లేదన్నప్పటికీ కూడా భక్తుడి యొక్క పరిస్థితిని అనుసరించి, ఎందుకంటే మరి అందరూ భౌతిక ప్రపంచంలో ఉన్నామంటేనే మనం త్రిగుణాల్లో ఉన్నామా లేదా? త్రిగుణాల్లో ఉన్నాం మనం అందరం కూడా. ఇప్పుడు భక్తుని యొక్క పరిస్థితిని అనుసరించి పలు విధాలుగా కనిపిస్తుంది. అంటే అంత సులభం కాదనమాట. మనం చర్చించుకుంటున్నాం ఇప్పుడు, కానీ మనం ఇంకా పూర్తిగా దైవీహీషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవై ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని చెప్పుకుంటున్నారు. మన సాధకులం మనం. సాధకులం అంటే మనం ఇంకా త్రిగుణాల్లో ఉన్నాం అనమాట. కాబట్టి త్రిగుణాల్లో ఉన్నాం కాబట్టి, అందుకే మనకి త్రిగుణాల్లో ఉన్నారనే విషయం తెలుసు కాబట్టే మనకి భాగవతం 2వ స్కందంలో చెప్పబడింది. ఏమని చెప్పబడింది? అకామో సర్వకామో వా మోక్షకామ ఉదారదీహి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. కాబట్టి దట్ ఈస్ యాక్సెప్టెడ్, దట్ ఈస్ అండర్స్టూడ్ అనమాట. ఏముంటుంది? ప్రతి ఒక్కడు త్రిగుణాల్లో ఉన్నాడు. త్రిగుణాలని దాటడం అనేది అంత సులభం కాదు. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా మరి ఏమిటి, మరి వాడికి ప్రత్యామ్నాయం ఉండాలి కదా. ప్రత్యామ్నాయం ఉండాలి కాబట్టి ఏం చేయాలి? మరి వాడు భగవంతుణ్ణే సేవించాలి, అంతే, కొనసాగించాలి. నీకు ఏ కోరిక లేదు అయినా భగవంతుని సేవించి. ఇంతకుముందు అదే మనం ఒక పాట పాడాం. భక్తుని ఠాకూర్లు వారు ఏమంటున్నారు? ఆయన సుఖంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా ఏం చేయాలి? బోల్ హరి బోల్, హరి హరి అనండి, హరిని కీర్తించండి అంటున్నారు. సంపదలో ఉన్నా విపత్తులో ఉన్నా, చూడండి, ఎలా ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా అరణ్యంలో ఉన్నా, లాభంలో ఉన్నా నష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా ఏం చేయాలి? హరిని కీర్తించమని చెప్పండి. ఎందుకంటే అదొకటే పరిష్కారం. అందుచేత మరి మనం త్రిగుణాల్లో ఉంటాం. మరి మనం చేసేటువంటి సాధన క్రమక్రమంగా మనం అందులోనే ఉండిపోకూడదు అనమాట. మనం ఒకవేళ త్రిగుణాల్లో కనుక భక్తి చేసినట్లయితే మళ్ళీ భౌతిక ప్రపంచానికి తిరిగి వస్తాం. వచ్చి ఏం చేస్తాం? మళ్ళీ ఉన్నత లోకాల్లో మనం ఇదే త్రిగుణాలలో తిరగాల్సి ఉంటుందన్నమాట. అందుకే భగవంతుడు మనకి 6వ అధ్యాయంలో అర్జునుడు ఎప్పుడైతే అడిగాడు కదా, అయతిహి అని చెప్పి అంటాడు. అయతిహి అంటే ఏమిటి? అంటే యతి అంటే ఎవరు? సన్యాసి, యోగి. అయతిహి అంటే ఏదో పతనం అయ్యాడు వాడు, ఏదో కారణం చేత భక్తుడే కానీ అభక్తుడిలాగా అయిపోయాడు. మరి అలాంటి వాడి పరిస్థితి ఏమిటి? చిన్నాభ్రమివ నశ్యతి అని అడుగుతాడు. అంటే గాలి చేత మేఘాలు చెల్లాచెదురైపోతాయి చూడండి. ఒకసారి ఆకాశం అంతా చక్క మేఘావృతం అవుతుంది, కానీ విపరీతమైన గాలి మొదలవుతుంది అనమాట. గాలి మొదలు ఏమవుతాయి? మేఘాలన్నీ చెల్లాచెదురు అయిపోతాయి. మేఘాలు చెల్లాచెదురైతే వర్షం పడదు. కాబట్టి ఆయన అంటాడు చిన్నాభ్రమివ నశ్యతి, అంటే ఆ విధంగా నశించడా? అయతి అనేటువంటి వాడు, పడిపోయిన వాడి పరిస్థితి ఏమిటి అని అడుగుతాడు. ఇప్పుడు కృష్ణుడు ఏమంటాడు? సరే, ఎవరైతే ఎంతో కొంత ఈ భక్తి యొక్క విధానాన్ని స్వీకరించి పతనం అయిపోతే వాడు మళ్ళీ ఎన్నో సంవత్సరముల పాటు స్వర్గభోగములను అనుభవించిన పిదప మళ్ళీ ఏమవుతాడట? శుచినాం శ్రీమతాం గేహే, శ్రీమంతుల యొక్క కుటుంబంలో కానీ లేదా పవిత్రుల యొక్క కుటుంబంలో కానీ పుడతాడు. అలా కాకుండా చాలా చెప్పుకోదగినటువంటి పురోగతి సాధించినట్లయితే ఏమవుతాడు అతడు? ఆచార్యుల యొక్క కుటుంబంలో పుట్టడం. అది చాలా అరుదు ఈ లోకంలో అంటాడు కృష్ణుడు. శ్రీల ప్రభువులు చాలా వినయంగా అందులో భాషణలో చెప్తారు, మాకు గొప్ప భాగ్యం, మేము కూడా మా గురుదేవులైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారికి మాకు ఆ యొక్క అవకాశం లభించింది. మరంటే ఏమిటి? శ్రీల ప్రభువులు పతనం చెందిన యోగి అనుకోవాలా మనం? లేదు, ఆయన విధంగా అంటున్నారు. భగవద్ధామం నుంచి వచ్చినటువంటి వారు, శ్రీకృష్ణుని యొక్క సహచరులు వాళ్ళంతా కూడా. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం త్రిగుణాల్లో ఉండి భక్తి చేసినంత వరకు, సత్వగుణం రజోగుణం తమోగుణం నుండి చేసినంత వరకు మళ్ళీ మనం తిరిగి వస్తాం. తిరిగి వచ్చి మళ్ళీ ఏం చేస్తాం? శ్రీమంతుల కుటుంబాల్లో అలాగే పవిత్రుల యొక్క కుటుంబాల్లో మనం జన్మిస్తాం. ఎప్పుడైతే మనం విశుద్ధ భక్తి యోగం చేస్తేనే మనం ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని దాటి మనం బయటికి వెళ్ళగలం అనమాట. లేదంటే కష్టం. అందుకే భక్తి యోగ పదం అద్వితీయమైనా కూడా భక్తుని పరిస్థితిని అనుసరించి పలు విధములుగా గోచరిస్తుంది. ఇవన్నీ గుర్తించే మనకి సమాజాన్ని 4 వర్ణాలుగా 4 ఆశ్రమాలుగా విభజించారనమాట. ఎందుకంటే అందరూ సత్వగుణంలో లేరు, అందరూ రజోగుణంలో ఉండరు, అందరూ తమోగుణంలో ఉండరు, అన్ని రకాలుగా ఉంటారు. మరి కేవలం సత్వగుణంలో ఉన్నవాడే, లేకపోతే నువ్వు త్రిగుణాల నుంచి బయటపడి మాత్రమే నువ్వు భక్తి చేయగలవు అని అన్నావు అనుకోండి, ఎంతమంది సిద్ధంగా ఉంటారు చెప్పండి? అంటే జీవికి వాడి యొక్క ప్రవృత్తిని బట్టి వాడు పనిచేస్తూనే క్రమక్రమంగా వాడు ఉద్ధరించబడేటువంటి ఒక మార్గాన్ని మనం చూపించాలి. అందుకే వర్ణాశ్రమ విధానం అంతా కూడా. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనేటువంటి వాళ్ళు మరి ఒక గుణాన్ని అనుసరించి, శూద్రులు కూడా మనం చూస్తే
మరి పూర్వం ఆలయాల్లో మరి పల్లకీలు మోయడం, లేకపోతే వాయిద్యాలు వాయించడం, లేకపోతే పూలమాలలు కుట్టడం, లేకపోతే భగవంతునికి కుండలు తయారు చేయడం, లేకపోతే మందిరాలను శుభ్రం చేయడం, భగవంతునికి వస్త్రాలని శుభ్రం చేయడం, భగవంతునికి పాత్రలు శుభ్రం చేయడం. చూడండి ఎంత ఎన్నో గొప్ప గొప్ప అంటే ఎన్నో సేవలు వాళ్ళే చేసేవారనమాట మనం చూస్తే. ఆ? ఉదాహరణకి మనకి తమిళనాడు పూర్వం ముఖ్యమంత్రి ఉండేవాడు కరుణానిధి. ఆ కరుణానిధి అతని వంశీకులందరూ కూడా ఏ కులానికి చెందిన వాళ్ళంటే ఆలయాల్లో వాయిద్యాలు వాయించేవారు కుటుంబాలు అనమాట. అర్థమవుతుంది కదా. అలాగే భగవంతుని యొక్క వస్త్రాలు శుభ్రం చేయడం చూడండి. ఇలా వాళ్ళందరూ కూడా నిమగ్నమై ఉండేవారు వారి గుణాన్ని బట్టి. లేకపోతే తోటమాలులుగా ఉండడం, భగవంతుని యొక్క తోటలో పనిచేయడం చూడండి. వాళ్ళు ఆ విధంగా ఏమయ్యారు, వాళ్ళందరూ కూడా మరి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేవారు అనమాట వాళ్ళంతా. అలాగే వైశ్యులు ఉన్నారనుకోండి, వాళ్ళు గో సంరక్షణ చేయడం, క్షత్రియులైతే వాళ్ళు రక్షణ కల్పించడం, పన్నుల వసూలు చేయడం, బ్రాహ్మణులైతే యజన్ యాజన్ పఠన్ పాఠన్ దాన ప్రతిగ్రహణ ఇవన్నీ కూడా చేయడం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏ గుణంలో ఉంటే వారికి భగవత్ సేవలో ఉండేటువంటి అవకాశం ఇవ్వాలి. అందుకే ఎందుకని శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు, ప్రభుపాదుల వారు వచ్చి చెప్పారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో ఉండాలంటే ఖచ్చితంగా 16 మాలలు జపం చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇంకా దీన్ని విస్తృతపరచాలంటే, సమాజంలో పెద్ద ఎత్తున కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలంటే అందరూ ఖచ్చితంగా 16 మాలలు జపం చేయలేరు, అందరూ ఈ విధి నియమాలన్నీ కూడా అనుసరించలేరు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే వారికి తగినటువంటి ఏర్పాటు ఉండాలి. అందుకే ప్రభుపాదుల వారు ఏమన్నారు, నేను 50% కార్యం చేశాను కానీ ఇంకా 50% మిగిలి ఉంది. ఏమిటది? దీన్ని పెద్ద ఎత్తున మిలియన్స్ విల్ జాయిన్ చెప్పన్నారు. లక్షలాది మంది చేరాలంటే ఏం చేయాలి? ఇప్పుడున్న విధి నియమాలు అనుసరించి ప్రతి ఒక్కరు కూడా ఆశ్రమంలోనే ఉండి చేయాలంటే ఎంతమంది వస్తారు చెప్పండి? ఎంతమంది వస్తున్నారు? చూస్తున్నాం కదా. వస్తున్నారా? లేదు. అందుకే దీన్ని ఏం చేయాలి? భగవంతుని యొక్క కృప అన్నమాట, ఆచార్యుల యొక్క దయ, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆయుధకమైనటువంటి కాజులెస్ మెర్సీ అని చెప్పంటాం. అందుచేత వారు ఈ యొక్క విధానాన్ని తీసుకురావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా 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 ఎక్కువ మందిని ప్రభుపాదుల వారు అన్నారు, ఒకవేళ ఎవరైనా ఆవు మాంసాన్ని తినాలనుకుంటే సరే వారిని కూడా మనం మన సంఘంలో పెట్టుకోవచ్చు, కానీ వారు ఎప్పుడు తినాలి? అది మరణించిన తరువాత మాత్రమే. చూడండి అంటే ఏ స్థాయికి వాళ్ళు ఆలోచించారు. అంటే పూర్వం ఉన్న విధానం అది. దానికి కృష్ణ చైతన్యాన్ని మనం జోడించాలి. అప్పుడు మాత్రమే దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయగలం. లేకపోతే క్రమక్రమంగా, ఎందుకంటే కలియుగంలో మనం చూస్తున్నాం నానాటికి అన్నీ కూడా తతశ్చానుదినం రాజన్. ఏమిటవి? ఏమి క్షీణిస్తాయి? అనుదినం చూడండి, రోజు రోజుకి ఏమి క్షీణిస్తాయట కలియుగంలో? ధర్మం, సత్యం, శౌచం, దయ, ఆయుష్, బలం. చూడండి భాగవతం మొదటి స్కందంలో చెప్పబడింది, కలియుగ ప్రభావం వల్ల భౌతిక పదార్థాలు కూడా తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి, తమ నాణ్యతను కోల్పోతాయి. భౌతిక పదార్థాలు కూడా అంటే పూర్వం ఉన్న మట్టిలాగా కాదు ఈనాటి మట్టి, ఇందులో సారం లేదు. పూర్వం ఉన్న గాలిలాగా కాదు ఇప్పుడున్న గాలి, పూర్తి కలుషితం. మరి చూడండి భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, ఏమంటాడు? పవిత్రం చేసే వాటిలో నేను గాలిని అంటాడు. అంటాడా లేదు? పవనః పవతామస్మి అంటాడు. పవిత్రం చేసే వాటిలో నేను గాలిని అన్నాడు. అంటే నాకు ఇప్పటికీ గుర్తు, మా చిన్నతనంలో మా నాన్నమ్మ గారు వాళ్ళు ఏం చేసేవారంటే, ఎవరికైనా ఏదన్నా బాగలేదనుకోండి, ఎవరై బయటకు వచ్చి కూర్చోరా అని చెప్పనేవారు. అంటే వీళ్ళని తక్కువ వస్త్రాలు వేసుకుని బయట అలా కూర్చో, ఎండకి గాలికుండు, గాలాడాలి, గాలాడితే అన్నీ కూడా నయం అవుతాయి అనేవారు అనమాట. ఇప్పుడు గాలి పరిస్థితి ఏమిటి? మహారాజు అంటున్నారు, ఎందుకని ఆయన గొంతు బాగలేదంటే నేను ఆశ్చర్యపోయాను. తిరుపతిలో ఏదైతే నగర సంకీర్తన జరిగిందో, తిరుపతిలో జరిగిన నగర సంకీర్తన, వ్యాస పూజలో జరిగిన నగర సంకీర్తన అప్పుడు యొక్క కాలుష్య యొక్క ప్రభావం చేత ఇంకా ఆయన గొంతు బాగలేదని చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. చూడండి, ఇప్పుడు జరిగింది అది జనవరిలో జరిగింది. అర్థమవుతుంది కదా. అందుకే భాగవతంలో శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు మనకి, 2వ స్కందం అనుకుంటాను, ఏమంటారంటే మనిషి యొక్క స్థూల సూక్ష్మదేహాలు దేనితో తయారయ్యాయి? స్థూల శరీరంలో ముఖ్యమైనటువంటి ధాతువులు ఏమిటి? భూమి, నీరు, అలాగే ముఖ్యమైనటువంటివి 3: భూమి, నీరు, వాయువు. తర్వాత సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యమైనది ఏమిటి అంటే నీరు, ఆకాశము, వాయువు. భూమి ఒకటే అక్కడ ఉండదన్నమాట. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, అందుకే ఆరోగ్యవంతమైనటువంటి జీవనానికి అంటే రెండిట్లో కామన్గా ఉన్నది నీరు. చూడండి, సూక్ష్మదేహపు ఆరోగ్యానికి, స్థూలదేహపు ఆరోగ్యానికి రెండింటికి
సమానంగా ఉన్నది నీరు అన్నమాట. కాబట్టి నీరు చాలా ముఖ్యం. అందుకే ప్రభుపాద వారు అంటారు రోజు 2 పూట్ల స్నానం చేయడం అది చాలా ముఖ్యం. అలాగే చక్కటి గాలి, విశాలమైనటువంటి అంటే కంజెస్టెడ్ ప్రదేశాల్లో కాకుండా ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాల్లో జీవించడం. ఇవి 3 చాలా ముఖ్యం అని చెప్తారు. రోజు స్నానం చేయడం క్రమం తప్పకుండా. అలాగే గాలాడేటువంటి బహిరంగ ప్రదేశాల్లో ఉండడం, నివసించడం. ఈ 3 కూడా మనిషి యొక్క స్థూల సూక్ష్మ శరీరాల యొక్క ఆరోగ్యానికి చాలా ముఖ్యం అని చెప్పంటారు. ఇప్పుడు భగవద్గీత కృష్ణ ఏమిటిది ఇప్పుడు చెప్పారు, పవన ఏంటిది పవనః పవతశ్చాస్మి. అది కాబట్టి పవిత్రము చేసేటువంటి వాటిలో నేను గాలిని అని చెప్పాను. కానీ ఇప్పుడు గాలి ఎక్కడ? అందరూ కూడా ఏం చేస్తారు, ఏసీ రూముల్లో కూర్చుంటారు, బంధింపబడినటువంటి గదుల్లో. ఏమవుతుంది దానివల్ల? ఆరోగ్యం ఇంకా చెడిపోతుంది అనమాట. కాబట్టి మనం నాశనం వైపుగా వెళుతుంది అనమాట ప్రస్తుత నాగరికత. అందుచేత మనకి తర్వాత శ్లోకాల్లో 10, 11, 12 ఈ 3 శ్లోకాల్లో మనం చూస్తాం ఏ విధంగా సత్వగుణంలో, రజోగుణంలో, తమో గుణంలో చేసేటువంటి భక్తి ఎలా ఉంటుంది ఏమిటనేది. మరి ఆ స్థాయికి వెళ్ళేంత వరకు మనం ఏం చేయాలి? భక్తిని వదిలిపెట్టాలా? లేదు, సేవను వదలకూడదు. కానీ మన గుణానికి ఏదైతే సరిపోతుందో ఆ కార్యంలో మనం నిమగ్నం కావాలి. ఆ విధంగా మనం ఏమవుతాం? ఎప్పుడైతే మన గుణాన్ని మనం భగవత్ సేవలో వినియోగిస్తామో ఆ గుణాన్ని అధిగమించగలుగుతాం. భగవత్ సేవలో వినియోగింపబడితేనే మన గుణం పవిత్రం అవుతుంది అనమాట. లేకపోతే భగవత్ సేవ లేకపోతే ఇప్పుడు అదే గుణంలో ఉంటాం అనమాట. గుణం మారదు మన గుణం. అందుకే ఇది చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఎన్నో విషయాలు ఉన్నాయి మనం చర్చించడానికి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. గాలి అదే సరే ఉండు. మిగతా ఎవరికి ఏమన్నా ఈరోజు చర్చించిన విషయాల్లో ప్రశ్నలు ఉన్నాయా? అదే భాగవతంలో ఇంకా చాలా చోట్ల కొన్ని చోట్ల చెప్తారు ఏమిటంటే గుణాలు కూడా సంపూర్ణంగా లేవు మనకి. ఇప్పుడు కృష్ణుడికి, నారాయణుడికి లేదా శివునికి, బ్రహ్మకి ఏమిటి తేడా? తేడా ఉందా లేదా? ఏదైతే కృష్ణునిలో ఉన్నటువంటి ఎంత శాతం గుణాలని జీవి ఎంత శాతం గుణాలని పెంపొందించుకోగలడు? ఆచార్యులు మనకి పర్సంటేజ్ ఇచ్చారు 78. ఆ 78 సంపూర్ణంగా ఎవరిలో ఉన్నాయి? బ్రహ్మదేవుల్లో ఉన్నాయి. అంతకుమించి జీవుడు పెంపొందించుకోలేదు. శివుల్లో ఎంతవరకు ఉన్నాయి? 87. 87%. నారాయణలో 94%. నారాయణలోనే లేవు, కృష్ణులో ఉన్నాయి అన్ని గుణాలు. అర్థమవుతుంది కదా? సో కాబట్టి వ్యవహారికంగా మనం చెప్పుకుంటాం జీవుడు, భగవంతుడు. ఇది ఎలాగంటే ఇప్పుడు దాదాపుగా ఏదన్నా ఉంటే మనం చూడండి, మనకి ఒక న్యాయం పేరు చెప్తారు. ఏమిటిది? 10 ఏంటంటే ఆవుల్లో గేదె ఉందనుకోండి, ఆవుల మందే అంటాం కానీ ఆవుల గేదెల మంద అనం కదా మనం. ఇది కూడా శాస్త్రంలో చెప్తారు ఈ ఉదాహరణ. అదే అంతే కదా, గుంపులో ఏది ఎక్కువ ఉంటే దాన్నే చెప్తాం మనం. అలాగే మనలో ఏ గుణం ఎక్కువగా ఉంటే వీడు సత్వగుణంలో ఉన్నాడా అంటాం. అలానే వాడు పడుకోవడానికి కాదు, నిజంగా సత్వగుణంలోనే ఉంటే వాళ్ళని మంచిగా నిద్ర కూడా పట్టదు. నిద్ర పట్టాలంటే ఎంతోకొంత తమో గుణం ఉండాలి, కొంచెం ఏదో ఒకటి చేయాలంటే రజోగుణం ఉండాలి. ఊరికి అలా సత్వగుణం ఉన్నాడు అనుకో, వాడికి ఏం చేయాలనిపించదు, వాడికి నిద్రపోవాలనిపించదు. ఎప్పుడు అలా ఉంటాడు, నాన్న తృప్తిగా ఉంటాడు, వాడికి ఏం చేయాలంటే. కాబట్టి వ్యక్తిలో ఏ గుణం అధికంగా ఉంటే వాడు ఆ గుణంలో ఉన్నాడు అంటాం, అంతేగాని వాస్తవానికి వాడు అదే గుణంలో ఉంటాడని కాదు. కృష్ణుడు భగవద్గీతలో నాకెక్కడ కనిపించలేదు. ఎక్కడుంది భగవద్గీతలో? బహుశా వేరే భగవద్గీత చదువుతున్నావు ఏమిటి? కృష్ణుడు చెప్పిన భగవద్గీతలు ఎక్కడ లేదు. యద్భావం తద్భవతే. అది సంస్కృత నానుడి అంతే. ఇప్పుడు ఒకటి మనం అర్థం చేసుకోవాలి, సంస్కృతంలో చెప్పిన ప్రతిదీ శాస్త్రం కాదు. మీకు అర్థమవుతుందా? చాలామంది ఏమనుకుంటారంటే సంస్కృతంలో ఏదైనా మాట చెప్తే ఇంక అది వేదవాక్ అనుకుంటారు. కాదు, సంస్కృతంలో శాస్త్ర సంబంధం కానిటువంటి రచనలు ఎన్నో ఉన్నాయి కోకొల్లలుగా. అవన్నీ శాస్త్రాలు అనుకుంటే పొరపాటు అనమాట. అవుతుంది.
అది వేరు కదా, దాని అర్థం వేరు. ఎవరు నన్ను ఏ విధంగా ఆశ్రయిస్తే ఆ విధంగా ప్రతిస్పందిస్తానంటున్నాడు. యద్భావం తద్భవతి అంటే ఏమిటి? నీకు ఎలా అనిపిస్తే అలా అనుకో అని చెప్పి అర్థం. అవుతుంది కదా. కాబట్టి ఈ వివరణలు బట్టి మనం చూస్తే ఈ రోజుల్లో మరి చూడండి, అందరూ కూడా నగరాల్లో అపార్ట్మెంట్లో జీవిస్తున్నారు. మన చిన్న చిన్న పట్టణాల్లో కూడా అందరూ కూడా అపార్ట్మెంట్లకి ఇష్టపడుతున్నారు కదా. గ్రామాల్లో మనం చూస్తే ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్ హౌస్ ఉండేది గ్రామాల్లో, అవునా? ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ హౌస్ ఉండేది, ఎవరిల్లు వాళ్ళది, ప్రతి ఇంటికి పెరడు ఉండేది, ప్రతి ఇంట్లో వరండా ఉండేది, అలా ఉండేది. ఇప్పుడు అవన్నీ అమ్మేసుకుని ఏం చేస్తున్నారు? వచ్చి పావురం గూళ్ళు కొనుక్కుంటున్నారు అన్నమాట పట్టణాలు. ఆ పావురం గూళ్ళలో ఖచ్చితంగా ఏసీ ఉండాల్సిందే, అవునా కదా. ఖాళీ ఉండదు, అన్నీ కూడా అగ్గిపెట్టెల్లో, ఒక అగ్గిపెట్టెలో మనం అన్నీ ఇలాగ క్యూబికల్స్లా తయారు చేస్తే ఎలా ఉంటుంది? అది పరిస్థితి. అపార్ట్మెంట్లో ఫ్లాట్ అదే కదా, ఎలా ఉంటుంది? సో సహజమైన గాలి రాదు, అక్కడ ఖాళీ లేదు, నీరు పైన వాడు వదిలేసింది కింద వాడు శుభ్రం చేసుకుని తాగడం, అంతే కదా. ఇప్పుడు పట్టణాల్లో, చెన్నై లాంటి పట్టణాల్లో అదే కదా జరుగుతుంది. వాడిన నీళ్ళే మళ్ళీ మళ్ళీ దాన్ని ప్యూరిఫై చేసి మళ్ళీ తాగుతున్నారు. కాబట్టి హోప్లెస్ సొసైటీ అన్నమాట. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ.